హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి మరొక అప్డేట్తో అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే ముందుకు రావడం జరిగింది. మరి ఇప్పటికే రీసర్వే అనేది ప్రారంభించింది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకానికి దరఖాస్తు చేసుకున్నారో వారి దరఖాస్తులన్నీ కూడా మనకి ఇక్కడ రీసర్వే చేస్తున్నారు, అంటే వెరిఫికేషన్ చేస్తున్నారు. ఇక చాలా మంది అనర్హులు ఈ పథకంలో భాగస్వాములు అయ్యారని, చాలా మంది గతంలో ఇల్లు పొందినా కూడా మళ్ళీ ఇక్కడ అప్లై చేసుకున్నారని చెప్పి ప్రభుత్వానికి కంప్లైంట్ వెళ్లడంతో దాదాపు కొన్ని లక్షల దరఖాస్తులను ఇక్కడ రీవెరిఫికేషన్ అయితే చేస్తూ ఉన్నారు. మరి నేను ముందు వీడియోలో కూడా చెప్పినట్లుగా ఈ రీవెరిఫికేషన్ అనేది ఈ నెలాఖరు కల్లా పూర్తి చేస్తాం. ఈ నెలాఖరు నుంచి కూడా ఈ నెల 30వ తారీఖు నుంచి కూడా లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే కేటాయించబోతోంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మరి ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపుల్లో భాగంగా ఇప్పటికే మీకు అనేక విధాలుగా కూడా మీ ఫోన్ ద్వారానే మీరు లిస్ట్ లో పేరు ఏ విధంగా చెక్ చేసుకోవాలి, అంటే L1 లో ఉన్నారా, L2 లో ఉన్నారా, L3 లో ఉన్నారా అనేది ఎలా చెక్ చేసుకోవాలి. అలాగే మనకు ఇక్కడ ఈ లిస్ట్ లో ఉన్న వారికి ఊహించిన విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు గుడ్ న్యూస్లు అయితే తీసుకొచ్చింది, అంటే రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చింది అనమాట. మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ L2 లబ్ధిదారులందరికీ కూడా మనకు కీలక ప్రకటన చేస్తూ కూడా ఆదేశాలు అయితే వచ్చాయి. మరి ఈ నెలాఖరు కల్లా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేస్తున్నటువంటి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు ఈ లిస్ట్ లో మీరు పేర్లు చెక్ చేసుకోండి అని కూడా మరొక ఆదేశం అయితే జారీ చేసింది. మరి లిస్ట్ లో పేర్లు ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ఎలా చెక్ చేసుకుంటే ఒకవేళ లిస్ట్ లో పేర్లు లేకపోతే మనం ఏం చేయాలి. ఇప్పటికే మీరు 2-3 లిస్టుల్లో పేర్లు చెక్ చేసుకున్నారు. ఇక్కడ మరొక లిస్ట్ అనేది తాజాగా కొత్త లిస్ట్ అనేది విడుదల చేయబోతున్నారు. ఫైనల్ అర్హుల లిస్ట్ అనేది రాబోతుందండి. ఈ ఫైనల్ అర్హుల లిస్ట్ లో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి మీరు తెలుసుకోవచ్చు. దాని ప్రకారం మీరు కనుక చెక్ చేసుకుంటే మీకు తప్పనిసరిగా ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక మరికొంతమందికి ఉన్నటువంటి డౌట్ ఏంటంటే సర్వే నెంబరు తో మనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నారని, అక్కడ సర్వే నెంబర్ కానీ సర్వే పేరు కానీ లేకపోతే ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తారా అయ్యరా అని చెప్పి కూడా చాలా మందికి డౌట్ అయితే ఉంది. మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తారా అయ్యరా, సర్వేర్ నేమ్ లేకపోతే, అలాగే మనకు ఒకే సర్వే నెంబర్ ఉంటే అందరికీ ఇల్లు వస్తుందా రాదా అని చెప్పే విషయాలతో అన్ని కూడా మనం ఇక్కడ క్లారిఫై చేసుకుందాం. ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ వీడియో, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది వీడియో కూడా. తప్పకుండా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. అంతేకాకుండా నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ఎవరైనా సరే నాకు హెల్ప్ చేయాలనుకుంటే ఎదురుగా మీకు ఒక QR కోడ్ కనిపిస్తుంది. దయచేసి ఆ QR కోడ్ను మీ ఫోన్ పే ద్వారా స్కాన్ చేసి మీరు 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా మీ విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించవచ్చు. చాలా మంది ఏంటంటే ఈ యొక్క సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మరి ఈ సహాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా మీరు హెల్ప్ చేస్తూ ఉంటారు. మరి నాలాంటి వారికి కూడా హెల్ప్ చేయాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను. తప్పకుండా ఎదురుగా కనిపిస్తున్న QR కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని నాకు మీరు 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా పంపించవచ్చు. దయచేసి సహాయం చేయండి, మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. అలాగే తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి. ఈ విధంగా ఉంటుంది లైక్ బటన్ వీడియో కింద, తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ కూడా ఉంది. ఆ షేర్ బటన్ పైన నొక్కి వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా, అంటే మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా మీ బంధువులకు, దోస్తులకు ఈ యొక్క వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు చాలా ముఖ్యమైనవి కాబట్టి ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఇలాంటి పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి, ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీకు ఎప్పటికప్పుడు తెలియాలి అంటే వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరింత సమాచారాన్ని తెలుసుకోండి. మీకు ఎప్పటికప్పుడు నేను అప్డేట్స్ అయితే అందిస్తూ ఉంటాను. మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకైతే వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అతి పెద్ద పథకం సీఎం రేవంత్ రెడ్డి గారు పేద ప్రజల సొంతింటి కలను నిజం చేయడానికి ఇందిరమ్మ ఇండ్లు అనే పథకాన్ని జనవరి 26వ తారీఖున ప్రారంభించడం జరిగింది. ఇక ఒక్కొక్క నియోజకవర్గానికి తొలి దశలో 3500 మందికి L1, L2, L3 లబ్ధిదారులకు ఇళ్లను కేటాయించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమయ్యి ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అయితే తీసుకొచ్చిందనమాట. మరి ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులకు, ముఖ్యంగా L2లో ఎవరైతే ఉంటారో వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అయితే పంపిణీ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లుకు సంబంధించి అనేక డౌట్స్ అయితే ఉన్నాయి, అనేక సమాధానం లేనటువంటి ప్రశ్నలు అయితే ఉన్నాయి మన దగ్గర. మరి ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి
లిస్ట్ లో సర్వేయర్ పేరు లేకపోతే ఇల్లు వస్తుందా రాదా అని చెప్పేసి చాలా మంది అడిగారు. అలాగే మనకు ఇక్కడ ఒకే సర్వే నెంబర్ తో ఇల్లును ఇచ్చినప్పుడు మనకి ఇల్లు కేటాయిస్తారా లేదా అని చెప్పి కూడా చాలా మంది అడిగారు. అంతేకాకుండా మేము L1 కు అంటే మేము L2 కు దరఖాస్తు చేసుకుంటే L3 లోకి మా పేరు అయితే వెళ్ళింది, మాకు ఇల్లు వస్తుందా రాదా అని చెప్పి చాలా మంది అడిగారు. ముఖ్యంగా ఎందుకు అంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పైన మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు చాలా ఆసక్తి ఉంది. మరి ఇప్పటి కాలంలో మనం ఇల్లు కట్టాలంటే కొన్ని లక్షల రూపాయలు అవసరం అవుతాయి. ఇక ప్రభుత్వం కూడా ఇప్పుడు L1 లో ఉన్న వారికి సొంత స్థలం ఉంటే 5 లక్షల రూపాయలు ఇస్తుంది. మరి 5 లక్షల రూపాయల పైసలు ఇచ్చినా కూడా ఇక్కడ ఇల్లు కట్టుకోవడానికి కొంచెం ఖర్చుతో కూడుకున్నటువంటి పని అన్నమాట. ఇక్కడ అలా కాదు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటే ప్రభుత్వమే చాలా క్వాలిటీతో మనకు ఇల్లు అనేది నిర్మించి ఇస్తూ ఉన్నారు. మనకు ఒకే చోట కొన్ని లక్షల మందికి ఊర్లను ఏర్పాటు చేసి ఇస్తూ ఉంది ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం. మరి గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఇళ్లను పంపిణీ చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే ఇచ్చారు కొన్ని చోట్ల. గతంలో చాలా మందికి పట్టాలు కూడా ఇచ్చారు. మరి వారితో పాటు ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా మరికొంతమందికి ఈ యొక్క L2 లిస్ట్ లో ఉన్న వారికి అంటే కిరాయి ఇంట్లో ఉండి, రెంటింట్లో ఉండి, అద్దెంట్లో ఉండి ఎవరైతే ఈ యొక్క దరఖాస్తులు చేసుకున్నారో వారందరికీ కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేయబోతున్నారు. ముఖ్యంగా తొలి విడతలో 80,000 మందికి ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేయడానికి ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. మరి ఈ నెలాఖరుకి ఫైనల్ అర్హుల జాబితా అనేది విడుదల చేస్తామని చెబుతూ ఉన్నారు. మరి ఫైనల్ అర్హుల జాబితాలో కనుక మీ పేరుంటే తప్పకుండా మీకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది వస్తుంది. మీకు ఎటువంటి డౌట్ లేదు ఇందులో. మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు రావాలంటే మీరు ఏమో చేయాల్సిన అవసరం అయితే లేదు, ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. మీకు అర్హత ఉండి దరఖాస్తు చేసుకుంటే చాలు, మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే కేటాయిస్తారు. ముఖ్యంగా GHMC పరిధిలో ఉన్న వారికి ఎక్కువ ఇళ్లను కేటాయించడం జరుగుతుంది. మిగిలినటువంటి జిల్లాల్లో కూడా మనకు ఎక్కడెక్కడైతే నిర్మాణాలు పూర్తయ్యాయో ఆ వివరాలను కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే సేకరించమని చెప్పి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు మహిళలందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా L2 లో ఉన్న వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించి రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు తప్పకుండా ఆదేశాలు అయితే జారీ చేసి దాని ప్రకారం మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులను అయితే వేయబోతుంది అనమాట. అంటే డబ్బులు ఇవ్వడం కాదు, ఇళ్లనే పంపిణీ చేస్తుంది. L1 లో ఉన్న వారికి డబ్బులు వేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ లబ్ధిదారుడు కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేట్. నేను ముందు వీడియోలో చెప్పాను ఎలా మీ ఫోన్లో ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా మీరు L2 లో ఉన్నారా, L1 లో ఉన్నారా, L3 లో ఉన్నారా అని చెప్పి మనకు చెప్పుకోవడం అంటే చూసుకోవడం ఎలాగో మీ ఫోన్ ద్వారానే వీడియోలు అయితే ఉన్నాయి మన ఛానల్లో. ఒకసారి ఆ విధంగా చూసుకుని మీకు ఇల్లు వస్తుందా రాదా అనేది ముందుగా కన్ఫర్మ్ చేసుకోండి. తర్వాత మాకు సర్వేయర్ నేమ్ చూపిస్తలేదు ఇందులో, మాకు ఇల్లు ఇస్తారా ఇవ్వరా అని చెప్పి చాలా మంది అడిగారు. నేను ముందు వీడియోలో కూడా చెప్పాను, సర్వేయర్ నేమ్ చూపించినా చూపించకపోయినా కూడా కింద మనకు స్టేటస్ అనేది ముఖ్యమండి. అప్లికేషన్ స్టేటస్ ఎక్కడుంది అంటే రిజెక్ట్ అయిందా, లేకపోతే మనకు ఇక్కడ ఏదైతే మనకు రిజెక్ట్ అయిందా, లేకపోతే మరే ఇతర కారణాలు ఏమైనా చూపిస్తున్నారా, సర్వే కంప్లీటెడ్ దగ్గర సర్వే కంప్లీట్ అయిందా లేదా అనేది ముఖ్యం. మనకు అక్కడ సర్వే కంప్లీటెడ్ అని ఉంటే కనుక మనకు ఇల్లు కేటాయించినట్లు లెక్క అనమాట. ఒకవేళ అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉంటే మనకి ఇల్లు రాదు. మనకు మళ్ళీ కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు మరొక అవకాశం కూడా ఉందన్నమాట. ఇక్కడ ఇందిరమ్మ ఇండ్ల పథకంలో మనం ఏ విధంగా దరఖాస్తు సెర్చ్ చేసుకునేటప్పుడు అంటే మన ఇల్లు వచ్చిందా లేదా చూసుకునేటప్పుడు పైన ఇక్కడ గ్రీవెన్స్ అని ఉంటుంది. మరి ఆ గ్రీవెన్స్ పైన క్లిక్ చేసి మీకు ఏదైనా సరే మనకు ఇల్లు రాకుండా ఉన్న అర్హత ఉండి లేకపోతే మరే ఇతర ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు ఏం చేయొచ్చు అంటే L1 లో ఉండి L2 లోకి, L2 లో ఉండి L3 లోకి కనుక మీ దరఖాస్తు కనుక మారుంటే మీరు ఏం చేయొచ్చు అంటే అక్కడ కంప్లైంట్ చేయొచ్చు, గ్రీవెన్స్ అనేది రైట్ చేయొచ్చు. అక్కడ గ్రీవెన్స్ రైట్ చేస్తే అధికారులు పరిశీలించి మీకు మళ్ళీ కూడా ఈ యొక్క పథకం ద్వారా మీకు L1 కావాలా, L2 కావాలా, L3 కావాలో అర్హత ఉంటే అవి కేటాయించి మీకు ఇక్కడ ఇళ్లనైతే పంపిణీ చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ప్రస్తుతానికి L1, L2 లబ్ధిదారుల ఫైనల్ జాబితాను ఈ నెల 30 లోపు విడుదల చేస్తామని, ఈ ఫైనల్ జాబితాలో పేర్లు ఎవరికైతే ఉంటాయో వారికి మాత్రమే ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు అలాగే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేస్తామన్నారు. ఇప్పటికే 65,000 మంది లబ్ధిదారులను గుర్తించారు. మరి ఎల్లుండి నుంచి కూడా వీరందరి ఖాతాల్లోకి కూడా మనకు ₹1,00,000 అయితే జమ కాబోతోంది. 65,000 మంది బేస్మెంట్ పూర్తి చేశారని 65,000 మంది జాబితాను ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధం చేసింది L1 లో ఉన్నవారిని. మరి L1 లో ఉన్న వారందరికీ కూడా ఇక్కడ 5 లక్షల రూపాయల్లో భాగంగా ₹1,00,000 అయితే తొలి విడత కింద డబ్బులు అయితే ఇవ్వబోతున్నారు. మరి మంచిగా ఇల్లు అయితే మీరు కట్టుకోవచ్చు అనమాట ప్రభుత్వం నుంచి వచ్చే సాయంతో. ఇక అంతేకాకుండా మనకు L2 లో ఉన్న లబ్ధిదారులకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే కేటాయించబోతున్నారు. మరి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి కూడా తొలి విడతలో 80,000 మందికి ఇస్తామన్నారు. మరి దానికి సంబంధించి కూడా సర్వే అనేది జరుగుతూ ఉంది, అర్హుల ఎంపిక కూడా జరుగుతూ ఉంది. ఈ నెల 30 లోపు ఫైనల్ జాబితాను తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు L2 లో ఎవరైతే ఉన్నారో
వారందరికీ కూడా ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయిస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది. మీకు ఎవరికైనా ఇంకా లిస్ట్ లో అంటే గతంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి లిస్ట్ లో కానీ ఇప్పుడు మన తెలంగాణ కొత్త ప్రభుత్వం ఇచ్చినటువంటి జిహెచ్ఎంసీ లిస్ట్ కానీ మరే ఇతర లిస్ట్ కానీ ఇందిరమ్మ ఇండ్ల పథకంలో మీరు చెక్ చేసుకోవాలంటే నేను మన ఛానల్లో వీడియోలు ఉన్నాయి, మీరు ఆ విధంగా చెక్ చేసుకోండి. చెక్ చేసుకుని ఈ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా తెలుసుకుని దాని ప్రకారం అయితే మీరు లబ్ధి పొందండి. ఈ విధంగా మీకు డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం చాలా క్లారిటీగా ఉంది మీకు డబ్బులు ఇచ్చేందుకు, అలాగే ఇల్లు ఇచ్చేందుకు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చేందుకు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోను మీరు తప్పకుండా లైక్ చేయాలి. ఇలాంటి సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను. మరి ఇందిరమ్మ ఇండ్ల పథకం అనేది మే నుంచి సంపూర్తిగా మనకు ప్రారంభమవుతుంది. పూర్తిగా జనవరిలో ఇచ్చినా కూడా ఇక్కడ కొన్ని కారణాల వల్ల మనకు ఇంకా లబ్ధిదారుల వివరాలు ఆన్లైన్ కాకపోవడం, ఇక్కడ మరికొంతమందికి ఏంటంటే చాలా మంది అనర్హులు దరఖాస్తు చేసుకోవడం, వీటన్నింటినీ కూడా తొలగించడానికి ప్రభుత్వం కొంచెం సమయం అయితే తీసుకుంటుంది. ఇదంతా కూడా పూర్తి అయిపోయిన తర్వాత మీకు ఈ మే నెల నుంచి పూర్తి స్థాయిలో ఈ పథకాన్ని అమలు చేస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. కాబట్టి ఈ విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయి ఇందిరమ్మ ఇండ్లకు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి. వీడియోను తప్పకుండా లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి.